తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం ఈ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ దాంతో పాటుగా మనమైతే ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫ్రీజింగ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంది కదా, అది ఏంది అసలు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో మనకు మన ఛానల్ లోపల 50K సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను నేను. సో మీరు అనుకుంటే ఆ టార్గెట్ తొందరగా అచీవ్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. వి పీపుల్ నో దట్. అండ్ మనకి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు లాస్ట్ డేట్ 30 ఆగస్ట్ 2025 రోజు వరకు మాత్రమే ఉంది. 30 ఆగస్ట్ 2025 వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఉంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవాలి కదా అంటే, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని సీట్ వచ్చి మంచి కాలేజ్కి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల సీట్ రానోళ్ళు కూడా మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. అండ్ దాంతోపాటు కొత్తగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోయినా కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకొని మనకైతే సీట్ అయితే అలాట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకేనా. సో మనకు సేమ్ ఫస్ట్ ఫేజ్ లాగానే మనం సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఒకవేళ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అన్నట్టు. సో ఇది అండ్ మనకి ఈరోజు మాత్రమే టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా. సో మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏంది అనే విషయానికి వస్తే, మనకు 30 ఆగస్ట్ 2025 రోజు ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి అన్నట్టు. అంటే ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేసినాం. ఓకేనా. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది 30 ఆగస్ట్ 2025 తర్వాత మనం చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా చేంజ్ అయితే కావన్నట్టు. సో దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. సో ఒకవేళ నువ్వు ఎడిట్ చేసుకోవాలన్నా, డిలీట్ చేయాలన్నా, కొత్త ఆప్షన్స్ యాడ్ చేయాలన్నా, ఓకేనా, సో నీ ప్రియారిటీని చేంజ్ చేద్దాం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా మనకు ఈరోజు మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఉంది. కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకొని ఉంటే మాత్రం డెఫినెట్గా, ఓకేనా, ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి అన్నట్టు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల కూడా వెబ్ ఆప్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో నువ్వు అసలే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. సో ఇది అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీరు మీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మాత్రం ఇవ్వండి. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల ఒక 100 సీట్లు ఉన్నాయనుకో. సపోజ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో 100 సీట్లు ఉంటే ఆ 100 సీట్లు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి 50% ఆఫ్ ద సీట్స్ ఈజీగా ఫిల్ అయిపోతాయి. ఓకేనా. సో నీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ ఇవ్వకపోతే నీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది బెస్ట్. మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోరి. ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి అండ్ ప్రింట్ లైక్ మీరు అందరూ కూడా ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ లాగౌట్ అని కొట్టండి. ఓకేనా. సేవ్ అండ్ లాగౌట్ అని కొట్టడం వల్ల మనకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయిపోతాయి. ప్రింట్ లోపల వచ్చిన తర్వాత కూడా మీరు సేవ్ అండ్ లాగౌట్ అని కొడితే మీకు లాగౌట్ అయిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఇట్లా చూపెడుతుంది అన్నట్టు. లైక్ లాస్ట్కి వెబ్ ఆప్షన్స్ ఎన్ని సేవ్ అయినాయి అని చెప్పి లాస్ట్కి అయితే చూపెడుతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోరి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.